కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఉన్న మందపల్లి క్షేత్రం శనీశ్వర పూజలకు అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న స్వామిని మందేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ క్షేత్రం యొక్క విశిష్టతలను తెలుసుకుందాం. శనీశ్వరుని ప్రతిష్ట. పురాణాల ప్రకారం అశ్వత్థ పిప్పలాదులు అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఆ బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి శనీశ్వరుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు. అందుకే ఇక్కడ ప్రధాన దైవం శివుడు మందేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. కానీ శనీశ్వరుడు ప్రతిష్ఠించినందుకు ఇది శని క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా శని దోషం ఉన్నవాళ్ళు శని విగ్రహానికి నూనెతో అభిషేకం చేస్తారు. కానీ మందపల్లిలో విశేషం ఏమిటంటే శనీశ్వరుడు ప్రతిష్ఠించిన శివలింగానికే నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇలా శివలింగానికి తైలాభిషేకం చేసే సాంప్రదాయం ఉన్న అతి కొద్ది క్షేత్రాలలో ఈ మందపల్లి మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి. జాతకంలో ఎట్లాంటి శని ప్రభావం అంటే ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ శని మహాదశ కానీ ఉన్నవారు ఇక్కడికి వచ్చి శని త్రయోదశి రోజున కానీ శని జయంతి రోజులో కానీ లేకపోతే శనివారం రోజున కానీ మిగతా ఏ రోజుల్లో అయినా సరే తైలాభిషేకం చేసుకుంటే శని దోషాలు పీడలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ నిర్వహించే శనైశ్వర్య హోమం చాలా శక్తివంతమైనదిగా పరిగణింపబడుతోంది. భక్తులు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలను సమర్పించి హోమంలో పాల్గొంటారు. శనీశ్వరుడు ఈ క్షేత్రంలోనే తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నప్పుడు శివుడు అతనికి ఒక వరాన్ని ప్రసాదించాడు. ఎవరైతే ఈ మందపల్లిలో ఉన్న మందేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి మందేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా తైలాభిషేకాన్ని నిర్వహిస్తారో వారిని శని పీడించకుండా రక్షిస్తానని శనీశ్వరుడు ఇక్కడ అభయమిచ్చాడు. ఈ ఆలయానికి రాజమండ్రి నుండి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రి లేదా రావులపాలెం నుండి బస్సు సౌకర్యం ఉంటుంది. శని జయంతి లేదా శని త్రయోదశి రోజుల్లో ఈ ఆలయం భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది. శనీశ్వరుడికి మందుడు అనే పేరు కూడా ఉంది. అంటే నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం అన్నమాట. అందుకే ఇక్కడ శివుడికి మందేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. మందపల్లి కేవలం శని క్షేత్రమే కాదు, ఇక్కడ ఇతర ముఖ్యమైన దేవతలు కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనం పార్వతీదేవి బ్రహ్మేశ్వర స్వామి పక్కన అమ్మవారు కొలువై ఉంటారు. అలాగే బ్రహ్మేశ్వర స్వామి బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినట్టు చెప్పబడే శివలింగం. నాగేశ్వర స్వామి రాహుకేతు దోష నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. ఇక వేణుగోపాల స్వామి విష్ణువు అంశగా ఇక్కడ కొలువై ఉన్నారు. అందుకే దీనిని అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా భావిస్తారు. ఆలయ సమీపంలో ఒక పవిత్రమైన కోనేరు కూడా ఉంది. పూర్వం శనీశ్వరుడు తన తపస్సు కోసం ఇక్కడ స్నానమాచరించాడని చెప్తారు. భక్తులు దర్శనానికి ముందు ఈ కోనేటి నీటిని తలపైన చల్లుకోవడం ఆచారంగా వస్తోంది. శని జయంతి తర్వాత ఇక్కడ అత్యంత రద్దీగా ఉండే రోజు శని త్రయోదశి. శనివారం మరియు త్రయోదశి తిథి కలిసి వచ్చిన రోజు ఇక్కడ తైలాభిషేకం చేసుకుంటే 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలో నువ్వులు బెల్లం కలిపిన ఉండని శనీశ్వరుడిగా భావించి తైలాభిషేకాన్ని చేయిస్తారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శని క్షేత్రాలలో మందపల్లి ఒకటి. చాలామంది భక్తులు తమ శని దోషాల నివారణ కోసం మందపల్లిని దర్శిస్తారు. ఇక ఆలయ దర్శన సమయాలు చూస్తే ఉదయం 5:30 నుండి 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. శనివారం మరియు విశేష రోజుల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా దర్శనం ఉండవచ్చు.